వినిపిస్తుంది చూడండి. విష్ణు గారు ముందుగా మీరు మాట్లాడండి. పవన్ కళ్యాణ్ ఏంది నిన్న మొన్న బాలకృష్ణ గారిని లోకేష్ గారిని ఆకాశానికి ఎత్తారు, అంతకుముందే అలిగినట్లు డ్రామా నడిపారు, మళ్ళీ నిన్న సరెండర్ అయిపోయినట్లుగా మాట్లాడినట్లుగా విశ్లేషణలు వస్తా ఉన్నాయి. ఇంకోవైపు పెన్ డ్రైవ్ డ్రామా. ఏంది అసలు ఏం జరుగుతుంది జనసేనలో? జనసేన క్యాడర్ అంతానేమో చాలా డల్ అయిపోయి ఉంటారు నిన్న భజన. దానికి విష్ణు ఎందుకు సమాధానం చెప్తాడు? మల్లాది విష్ణు వైసీపీ పార్టీ కదా, వైసీపీ నేత కదా, జనసేన కాదు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి బాలకృష్ణ గారిని పొగిడితే నీకెందుకు వచ్చింది, పొగడకపోతే నీకెందుకు వచ్చింది, మధ్యలో పెన్ డ్రైవ్ ఎందుకు వచ్చింది, పెన్ డ్రైవ్ గురించి మల్లాది విష్ణు ఏం చెప్తాడు, నువ్వేం తెలుసుకుంటావు, నీకేం తెలుసు అని చెప్పేసి అని మాట్లాడతావు. అసలు ఉందో లేదో కూడా తెలియదు కదా. అంటే మనం ఒక విశ్లేషణ, ఒక డిబేట్ పెట్టుకున్నప్పుడు కనీసం జనాలకు అర్థమయ్యే విధంగా ఉండాలి కదండి. ఇది ఎక్కడ విశ్లేషణ? ఆ మల్లాది విష్ణుకి ఏమో అర్థం కాక ఏం సమాధానం చెప్పాలో తెలియక మమ్మమ్మ తత్త ఆ తాత ఈ తాత మా తాత వాళ్ళ తాత ఇంకా తాత తాత అనుకుంటా వెళ్ళిపోయాడు. మళ్ళీ లాస్ట్లోని పెన్ డ్రైవ్ గురించి మర్చిపోయారు. ఏం చెప్తాడు? అది విశ్లేషణ. అది చూడు, వినిపిస్తా చూడండి. మీరేమనుకుంటున్నారు? మనకి కూడా అర్థం లేదా వ్యూహమా? అంటే పెన్ డ్రైవ్ అనేది మీరు మాట్లాడేది కానీ ఈ రహస్యాన్ని ఈ ప్రశ్నకి సమాధానం చెప్పాల్సింది ఇద్దరే చెప్పాలి. నా దగ్గర లేదు అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి. ఉంటే ఏ విధంగా ఉందో ఆవిడేదో మాట్లాడుతుంది లక్ష్మీరెడ్డి అని చెప్పేసి ఆవిడ పెన్ డ్రైవ్ అని చెప్పేసి కిరణ్ రాయల్ అన్నాడు అని చెప్పేసి అసలు ఉందో లేదో తెలియని పెన్ డ్రైవ్ గురించి వీళ్ళకి డిబేట్ మాట. ఆ కొమ్మనేని శ్రీనివాస్కి అంత వయసు వచ్చింది కానీ ఇంకా సిగ్గుచారో రాలా. దేని గురించి మనం విశ్లేషణ చేయాలి, ఏది దేనిపైన విశ్లేషణ చేస్తే ప్రజలకు ఉపయోగపడుద్ది అనేది ఇంకా బుద్ధి జ్ఞానం లేకపోతే ఎలా కొమ్మనేని? ఇప్పుడు నువ్వు చెప్పు, పెన్ డ్రైవ్ ఉన్నదో లేదో తెలియదు. పెన్ డ్రైవ్ గురించి ఏంటి అంటే మల్లాది విష్ణు కానీ లేదంటే ఆ పురుషోత్తం రెడ్డి కానీ వాళ్ళు ఏమని సమాధానం చెప్తారు నీకు? అవునండి పెన్ డ్రైవ్ ఉందండి, అందులో మీ కుటుంబ సభ్యులు వీడియోలు ఉన్నాయండి, ఆడియోలు ఉన్నాయండి, అన్నీ ఉన్నాయండి అని చెప్పేసి అన్నాక టక్కున అనేసారు అనుకో, తలకాయ ఎక్కడెట్టేసుకుంటావు. ఏమని చెప్తావు దానికి సమాధానం? బురద చల్లడానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది. ఆవిడ ఏదో మాట్లాడింది కదా అని చెప్పేసి దాన్ని తీసుకొచ్చి మీలాంటి సీనియర్ జర్నలిస్టులు కూడా మనం చర్చా వేదికల పని ప్రస్తావించేసి పెన్ డ్రైవ్ గురించి ఏమంటారో అంటే ఆయన ఏమంటాడు? లేని పెన్ డ్రైవ్ గురించి ఆయన ఏం మాట్లాడతాడండి? నువ్వు ఎలాగ అడుగుతావు? ఇదే దరిద్రం అనుకుంటే పాపం ఆ పురుషోత్తం రెడ్డి ఏదో అలా కూర్చొని ఉన్నాడు, అదే డిబేట్లో ఏదో మాట్లాడుతున్నారులే అని చెప్పేసి కూర్చొని ఉన్నాడు. ఆ పురుషోత్తం రెడ్డి కూడా, పురుషోత్తం రెడ్డి గారు మీరు పెన్ డ్రైవ్ల గురించి గట్రా మాట్లాడరు కానీ చెబితే ఇంకా బాగుంటుంది. ఏం చెప్తాడు ఆయన? ఇప్పుడు ఏం చెప్పాలి సార్? ఇప్పుడు ఏమని విశ్లేషణ చేయాలి? దాని గురించి ఏమని విశ్లేషణ చేస్తారు మీరు? దాని లోపలి అసలు ఉందో లేదో ఎవరికి తెలియదు. లేని పెన్ డ్రైవ్ని తీసుకొచ్చి అందులో ఏముందంటే మనోడికి ఏమన్నా దివ్య దృష్టి లేదంటే చేతిలో పసరే హెత్త చేతిలో కనబడిపోద్ది కదా, అలాంటి విద్యలు ఏమైనా తెలిసి నాకు తెలియగలుగుతాను. ఆగండి పెన్ డ్రైవ్లో ఏముందో నేను చెప్పేస్తానని చెప్పేసి చెయ్యలా తీసుకొని చేతిలో ఒక ఇది మన రసం అంటాం కదా, ఏదో అంటారు కదా, ఇలా పూసేస్తారు కదా, అది పూసేసి ఇలా చూసేస్తారేటి? ఎక్కడ నీకు చెప్పింది? ఇది ఎక్కడ జరగలేదు నాకు అర్థం కావట్లా. మాట్లాడు బతిమలాడడం దేనికి? పార్టీ పెట్టినప్పుడు కానీ ఉన్నాడు కిరణ్ రాయల్. నిన్న కాక మొన్న వచ్చి జాయిన్ అయిపోవాలా, నిన్న కాక మొన్నటి నుంచి లేడు. అంటే పార్టీకి 10 ఏళ్ల బట్టి కష్టపడుతున్న వ్యక్తుల్ని ఎవరో ఒకరు వచ్చి కంప్లైంట్ చేశారు కదా అని చెప్పేసి ఇమీడియట్గా పార్టీని సస్పెండ్ చేస్తారేంటి? నాకు తెలియకడితే వాస్తవాలు ఏంటో తెలుసుకుంటారు. నిజంగా కిరణ్ రాయల్ అనే వ్యక్తి ఆ మహిళను మోసం చేశాడా లేదా, లేదంటే ఆ మహిళ ఇష్టపూర్వకంగా ఇచ్చిందా, ఆ మహిళకి ఈయనకి ఉన్న సంబంధం ఏంటి? తిరిగినని చెప్పి బాగా తిరిగారు, బ్రహ్మాండంగా తిరిగారు, డైలాగులు కొట్టుకున్నారు, అన్నీ బాగా నడిచిపోయి ఇవాళ ఏదో చెడింది కదా అని చెప్పేసి ఇమీడియట్గా పవన్ కళ్యాణ్ గారు వచ్చి నాకు సమాధానం చెప్పేయాలంటే ఇంకా రాష్ట్రంలో ఎవరితో అక్రమ సంబంధం పెట్టుకున్నా వచ్చి పవన్ కళ్యాణ్ గారో లేదంటే చంద్రబాబు నాయుడు గారో సమాధానం చెప్పాలని అడుగుతున్నారు. వీళ్ళు అలా చెప్తారా? వాళ్ళిద్దరికి నచ్చినంతసేపు బ్రహ్మాండంగా తిరిగేసారు. అప్పో అది ఒక రకమైన డైలాగులు, అవి మళ్ళీ ప్రస్తావించుకోదలుచుకోవాలి. ఇవాళ చెడింది
చెడిగితే ఇన్స్టంట్గా నాకు న్యాయం జరిగిపోవాలి. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నా నా దగ్గరకు వచ్చేయాలి. ఎలా వచ్చేస్తారు? ఎలా న్యాయం చేస్తారు నీకు? కిరణ్ రాయల్ తప్పు ఎంత ఉందో నీది అంతే ఉంది. నీది ఎంత ఉందో ఆయనది అంతే ఉంది, ఆయన ఎంత ఉందో నీది అంతే ఉంది. వినిపిస్తా చూడండి. విష్ణు గారు ముందుగా మీరు మాట్లాడండి. పవన్ కళ్యాణ్ ఏంది నిన్న మొన్న బాలకృష్ణ గారిని, లోకేష్ గారిని ఆకాశానికి ఎత్తారు. అంతకుముందే అలిగినట్లు డ్రామా నడిపారు. మళ్ళీ నిన్న సరెండర్ అయిపోయినట్లుగా మాట్లాడినట్లుగా ఒక విశ్లేషణలు వస్తా ఉన్నాయి. ఇంకోవైపు పెన్ డ్రైవ్ డ్రామా. ఏంది అసలు ఏం జరుగుతుంది జనసేనలో? జనసేన క్యాడర్ అంతానేమో చాలా డల్ అయిపోయి ఉంటారు నిన్న భజంతు. దానికి విష్ణు ఎందుకు సమాధానం చెప్తాడు? మల్లాది విష్ణు వైసీపీ పార్టీ కదా, వైసీపీ నేత కదా, జనసేన కాదు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి బాలకృష్ణ గారిని పొగిడితే నీకెందుకు వచ్చింది? పొగడకపోతే నీకెందుకు వచ్చింది? మధ్యలో పెన్ డ్రైవ్ ఎందుకు వచ్చింది? పెన్ డ్రైవ్ గురించి మల్లాది విష్ణు ఏం చెప్తాడు? నువ్వేం తెలుసుకుంటావు? నీకేం తెలుసు అని చెప్పేసి మాట్లాడతావు. అసలు ఉందో లేదో కూడా తెలియదు కదా. అంటే మనం ఒక విశ్లేషణ, ఒక డిబేట్ పెట్టుకున్నప్పుడు కనీసం జనాలకు అర్థమయ్యే విధంగా ఉండాలి కదండి. ఇది ఎక్కడ విశ్లేషణ? ఆ మల్లాది విష్ణుకి ఏమో అర్థం కాక ఏం సమాధానం చెప్పాలో తెలియక మమ్మమ్మ తత్త ఆ తాత ఈ తాత మా తాత వాళ్ళ తాత ఇంకా తాత తాత అనుకుంటా వెళ్ళిపోయాడు. మళ్ళీ లాస్ట్లోని పెన్ డ్రైవ్ గురించి మర్చిపోయారు. ఏం చెప్తాడు? అది విశ్లేషణ. వినిపిస్తా చూడండి. మీరేమనుకుంటున్నారు? వెనకడుగు చేస్తున్నారు ఏంటి, ఎందుకు కారణం ఏంటనేది మనకి కూడా అర్థం కాదు. పెన్ డ్రైవ్ అంటారా లేదా వ్యూహమా? అంటే పెన్ డ్రైవ్ అనేది మీరు మాట్లాడేది కానీ ఈ రహస్యాన్ని ఈ ప్రశ్నకి సమాధానం చెప్పాల్సింది ఇద్దరే చెప్పాలి. నా దగ్గర లేదు అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి. ఉంటే ఏ విధంగా ఉందో కిరణ్ రాయ్ ఆవిడ ఏదో మాట్లాడుతుంది లక్ష్మీరెడ్డి అని చెప్పేసాను. ఆవిడ పెన్ డ్రైవ్ అని చెప్పేసాను. కిరణ్ రాయల్ అన్నాడు అని చెప్పేసాను. అసలు ఉందో లేదో తెలియని పెన్ డ్రైవ్ గురించి వీళ్ళ డిబేట్ మాట. ఆ కొమ్మనేని శ్రీనివాస్కి అంత వయసు వచ్చింది కానీ ఇంకా సిగ్గుచారు రాలా. దేని గురించి మనం విశ్లేషణ చేయాలి, ఏది దేనిపైన విశ్లేషణ చేస్తే ప్రజలకు ఉపయోగపడుద్ది అనేది ఇంకా బుద్ధి జ్ఞానం లేకపోతే ఎలా కొమ్మనేని? ఇప్పుడు నువ్వు చెప్పు. పెన్ డ్రైవ్ ఉన్నదో లేదో తెలియదు. పెన్ డ్రైవ్ గురించి ఏంటి అంటే మల్లాది విష్ణు కానీ లేదంటే ఆ పురుషోత్తం రెడ్డి కానీ వాళ్ళు ఏమైనా సమాధానం చెప్తారు నీకు? అవునండి పెన్ డ్రైవ్ ఉందండి, అందులో మీ కుటుంబ సభ్యులు వీడియోలు ఉన్నాయండి, ఆడియోలు ఉన్నాయండి, అన్నీ ఉన్నాయండి అని చెప్పేసి అన్నాక టక్మా అనేసారు అనుకో, తలకి ఎక్కడెట్టేసుకుంటావు. ఏమని చెప్తుంది దానికి సమాధానం? ఇగో బురద చల్లడానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది. ఆవిడ ఏదో మాట్లాడింది కదా అని చెప్పేసి దాన్ని తీసుకొచ్చి మీలాంటి సీనియర్ జర్నలిస్టులు కూడా మనం చర్చా వేదికలపైన ప్రస్తావించేసి పెన్ డ్రైవ్ గురించి ఏమంటారో అంటే ఆయన ఏమంటాడు? లేని పెన్ డ్రైవ్ గురించి ఆయన ఏం మాట్లాడతాడండి? నువ్వు ఎలాగ అడుగుతావు? ఇదే దరిద్రం అనుకుంటే పాప మా పురుషోత్తం రెడ్డి ఏదో అలా కూర్చొని ఉన్నాడు. అదే డిబేట్లో ఏదో మాట్లాడుతున్నారులే అని చెప్పేసి కూర్చొని ఉన్నాడు. ఆ పురుషోత్తం రెడ్డి కూడా, పురుషోత్తం రెడ్డి గారు మీరు పెన్ డ్రైవ్ల గురించి గట్రా మాట్లాడరు కానీ చెబితే ఇంకా బాగుంటుంది. ఏం చెప్తాడు ఆయన? ఇప్పుడు ఏం చెప్పాలి సార్? ఇప్పుడు ఏమని విశ్లేషణ చేయాలి? దాని గురించి ఏమని విశ్లేషణ చేస్తారు మీరు? దాని లోపల అసలు ఉందో లేదో ఎవరికి తెలియదు. లేని పెన్ డ్రైవ్ని తీసుకొచ్చి అందులో ఏముందంటే మనవాడికి ఏమన్నా దివ్య దృష్టి లేదంటే చేతిలో పసరే హత్య చేతిలో కనబడిపోద్ది కదా, అలాంటి విద్యలు ఏమైనా తెలిసి నాకు తెలియ అడుగుతాను. ఆగండి పెన్ డ్రైవ్లో ఏముందో నేను చెప్పేస్తానని చెప్పేసి చెయ్యలా తీసుకొని చేతిలో ఒక ఇది మన రసం అంటాం కదా, ఏదో అంటారు కదా, ఇలా పూసేస్తారు కదా, అది పూసేసి ఇలా చూసేస్తారేటి? ఎక్కడ నీకు చెప్పింది? ఇది ఎక్కడ జరగలేదు నాకు అర్థం కావట్లా మాట్లాడు. చెప్పాడు ఆ అమ్మాయి చెప్పాలి. ఈ పెన్ డ్రైవ్ గురించి ఒక మాట అంటే ఒక డౌట్ ఇష్యూ జరిగితే కిరణ్ రాయల్ సస్పెండ్ చేయకుండా ఆయన్ని పార్టీ దూరంగా ఉండి బాబు బతిమిలాడినట్లుగా బతిమిలాడడం దేనికి? పార్టీ పెట్టినప్పుడు కానీ ఉన్నాడు కిరణ్ రాయల్. నిన్న కాక మొన్న వచ్చి జాయిన్ అయిపోవాలా, నిన్న కాక మొన్నటి నుంచి లేడు. అంటే పార్టీకి 10 ఏళ్ల బట్టి కష్టపడుతున్న వ్యక్తుల్ని ఎవరో ఒకరు వచ్చి కంప్లైంట్ చేశారు కదా అని చెప్పేసి ఇమీడియట్గా పార్టీని సస్పెండ్ చేస్తారేంటి? నాకు తెలియకడిగితే వాస్తవాలు ఏంటో తెలుసుకుంటారు. నిజంగా కిరణ్ రాయల్ అనే వ్యక్తి ఆ మహిళను మోసం చేశాడా లేదా, లేదంటే ఆ మహిళ ఇష్టపూర్వకంగా ఇచ్చిందా, ఆ మహిళకి ఈయనకి ఉన్న సంబంధం ఏంటి? తిరిగినని చెప్పి బాగా తిరిగారు, బ్రహ్మాండంగా తిరిగారు, డైలాగులు కొట్టుకున్నారు, అన్నీ బాగా నడిచిపోయి
ఇవాళ ఏదో చెడింది కదా అని చెప్పేసి ఇమీడియట్గా పవన్ కళ్యాణ్ గారు వచ్చి నాకు సమాధానం చెప్పేయాలంటే ఇంకా రాష్ట్రంలో ఎక్కడ ఎవరితో అక్రమ సంబంధం పెట్టుకున్నా వచ్చి పవన్ కళ్యాణ్ గారో లేదంటే చంద్రబాబు నాయుడు గారో సమాధానం చెప్పాలని అడుగుతున్నారు వీళ్ళు. అలా చెప్తారా? వాళ్ళిద్దరికి నచ్చినంతసేపు బ్రహ్మాండంగా తిరిగేసారు. అప్పో అది ఒక రకమైన డైలాగులు, అవి మళ్ళీ ప్రస్తావించుకోదలుచుకోవాలా. ఇవాళ చెడితే ఇన్స్టంట్గా నాకు న్యాయం జరిగిపోవాలి. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నా నా దగ్గరకు వచ్చేయాలి. ఎలా వచ్చేస్తారు? ఎలా న్యాయం చేస్తారు నీకు? కిరణ్ రాయల్ తప్పు ఎంత ఉందో నీది అంతే ఉంది. నీది ఎంత ఉందో ఆయనది అంతే ఉంది, ఆయన ఎంత ఉందో నీది అంతే ఉంది.